హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే లైక్ చేయండి, అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి మనం టాప్ అనేది ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ముందుగానే నేనైతే లైనింగ్ క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. 4 ఫోల్డింగ్స్ అయితే చేశాను. ఓపెన్స్ ఉన్నది అవతల సైడ్, క్లోజ్ ఉన్నది మన సైడ్ పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ అయితే మనం కింద క్లాత్ అనేది కరెక్ట్గా ఉండడం కోసం అయితే ఒక లైన్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, టాప్ కూడా ఇలా ముడతలు లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని లైనింగ్ కంటే కొంచెం కిందకైతే మనం టాప్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ గమనించండి మీరైతే, ముందు ఉండే టాపుల్లో లైనింగ్ అనేది కొంచెం పైకి ఉంటుంది అనమాట. క్లాత్ అనేది కొంచెం కిందకైతే ఉంటుంది. చూస్తున్నారు కదా, అందుకోసమే కింద అయితే అలా పెట్టాను. తర్వాత వచ్చేసి మనం లైనింగ్ మీద అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా నెక్ దగ్గర కానీ అన్ని దగ్గర అయితే మనం పెట్టుకోవాలి. ఇలా చూసుకుంటూ అయితే ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇదైతే మనము అక్కడ వరకు ఉంది అనడం కోసం అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, హ్యాండ్ ఆర్మ్ రౌండ్ దగ్గర మొత్తం అయితే నేనైతే అలా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మార్కింగ్కి చూస్తున్నారు కదా, ఇలా మనం ఎంతైతే ఉందో అంతకైతే ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి. ఖర్చుకి వచ్చేసి తర్వాత అయితే మనం మార్కింగ్ అయితే పెట్టుకుందాం. వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూస్తున్నారు కదా, టేప్ తీసుకొని ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత పెడుతున్నాము అనేసి చూడండి. మనం మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే మనం పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, 6.5 అయితే నేను ఆమ్ డౌన్ పెట్టాను. అలానే నెక్ షోల్డర్ కూడా 6.5 పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. తర్వాత మనం మార్కింగ్ గీసుకున్న విధంగా అయితే ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియోతో అయితే మనం టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే మీకు తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నెక్ కూడా 3.5 ఏమో పెట్టాను. 3.5 పెట్టాను. చూడండి, ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజే అన్నమాట, అందుకోసమే. తర్వాత ఇది వచ్చేసి వీ షేప్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇచ్చిన టాప్ అనేది వీ షేప్లో ఉంది, అందుకనేసి నేనైతే వీ షేప్లో అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు నెక్ అనేది ఏ షేప్ మీకు అయితే నచ్చుతుందో ఆ షేప్ అనేది మీరైతే అక్కడ డ్రా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అయితే మనమైతే ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసి కటింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా కటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న విధంగా మనమైతే కటింగ్ అయితే చేసుకున్నాం. అలానే నెక్ కూడా అయితే నేనైతే కట్ చేస్తున్నాను. మనం ఎగ్జాక్ట్గా ఎలా అయితే మనం మార్కింగ్స్ పెట్టుకొని లైన్స్ అయితే వేసుకుంటామో అక్కడి వరకు అయితే కొంచెం ఎక్కువ తక్కువ పోకుండా అయితే కటింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ ఉంటుంది కదా, దానికోసం అయితే మళ్ళీ నేను అది టాప్ అయితే తీసుకొని ఇలా మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, మనం ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడికైతే ఉంది, అదైతే నేను అలానే మార్కింగ్ పెట్టేసుకొని పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం టేప్తో ఎలా ఏ సైజ్కి ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి అనే డౌట్ కనుక ఉంటే మీరైతే కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఆ సైజ్ వాళ్ళకైతే నేనైతే చేసి పెడతానమాట వీడియో అయితే. అంటే ఎంత సైజ్కి ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి అయితే నేను చెప్తాను. తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా, ఖర్చు కోసం అయితే ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ మన క్లాత్ని బట్టి మనమైతే ఖర్చుకైతే తీసుకోవచ్చు అనమాట. నాకైతే జాయింట్స్ పడతాయి సైడ్లో, అందుకని నేను కొంచెం ఎగ్జాక్ట్గా అయితే అలా లైన్ వేసేసి ఒక 2 ఇంచెస్కి అలా నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. కటింగ్ అనేది మనం చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని బేస్ చేసుకొని మనము తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేనైతే ఆ పీస్లో అయితే జాయింట్ చేసుకుంటాను. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, మనం మెయిన్ లైనింగ్ క్లాత్కి అయితే మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలి. అలానే లైనింగ్ క్లాత్ పెట్టుకొని తర్వాత అయితే మనం ఇలానే కట్ చేసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి సరిపోతుంది అనమాట, అందుకే కట్ చేయట్లేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసి అయితే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, మీకు బ్లౌజ్ కానీ ఫ్రాక్స్ కానీ ఏదైనా కానీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియో డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఆ వీడియోలో అయితే నేను చేస్తాను అన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.